అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ను వెంటాడుతున్నారు. ఇరాన్తో మీడియేషన్కు ఏరికోరి పాకిస్తాన్నే ఎంచుకున్న ఆయన అసలు లక్ష్యం వేరే ఉంది. అది ఇప్పుడు బయటపడింది. ఇజ్రాయెల్ని అరబ్ దేశాలకు దగ్గర చేయడమే ఆ లక్ష్యం కాగా దానికి పాకిస్తాన్ను ఎలాగైనా ఒప్పించేందుకు ట్రంప్ టార్గెట్ పెట్టారు. దీంతో పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది. ఇందుకే ట్రంప్ పాకిస్తాన్ను ఎలా ఫిక్స్ చేస్తున్నారు? పాక్ ని ఫిక్స్ చేసేందుకు ట్రంప్ మరో వ్యూహం. అబ్రహాం అకార్డ్లో చేరాలంటూ పాక్ పై పరోక్ష ఒత్తిడి. సౌదీతో న్యూక్లియర్ డీల్ అంటే ఇజ్రాయెల్ను గుర్తించడమేనంటోన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి రకరకాల స్కెచ్లు వేస్తారు. ఇది ఎవ్వరికీ తెలియనిదేం కాదు. తాజాగా సౌదీ అరేబియాతో అణ్వస్త్ర పరిజ్ఞానం బదిలీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై మాట్లాడుతూ సౌదీతో ఇలాంటి ఒప్పందం అంటే అది ఇజ్రాయెల్ను గుర్తించడమేనన్నారు. దీంతో ఆయన పాకిస్తాన్ను కూడా అబ్రహాం అకార్డ్లో చేరాలని చెప్పకనే చెప్పినట్లంటున్నారు. అసలు సౌదీతో చేసుకున్న డీల్లో ఆ మాట లేకపోయినా ట్రంప్ ఇలా అన్నారంటే ఆయనెంత పట్టుదలగా ఉన్నది అర్థమవుతోంది. నిజానికి 2 నెలల క్రితమే పాకిస్తాన్ ముందు ఈ ప్రపోజల్ పెట్టారు ట్రంప్. ఇరాన్, అమెరికా మధ్య శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ట్రంప్ నుంచి ఇలాంటి డిమాండ్ను ఆశించలేదు. పాకిస్తాన్ పాస్పోర్ట్ పాలసీ మేరకు పాకిస్తాన్ తన చరిత్రలో ఇజ్రాయెల్ను ఎప్పుడూ గుర్తించలేదు. పాక్ పౌరులు ఇజ్రాయెల్ వెళ్లకుండా పాస్పోర్ట్ పై ప్రత్యేకంగా నిబంధన కూడా ఉంది. ఈ నేపథ్యంలో 1967 పూర్వపు సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలిస్తీనా దేశం ఏర్పడేంత వరకు ఇజ్రాయెల్ను గుర్తించే ప్రసక్తే లేదని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన మొదటి దఫాలోనే ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను నెలకొల్పేందుకు కుదిర్చిన ఒప్పందాలే ఈ అబ్రహాం అకార్డ్స్. ఇందులో ఇప్పటికే యుఏఈ, బహ్రెయిన్, మొరాకో, సుడాన్, కజకిస్తాన్ వంటి దేశాలు చేరాయి. ఇప్పుడు పాకిస్తాన్ను చేర్చాలనేది అమెరికా వ్యూహం కాగా తనకు ఉన్న సమస్యల దృష్ట్యా పాకిస్తాన్ అందుకు అంగీకరించడం లేదు. అయితే అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయం కోరుతున్న నేపథ్యంలో ట్రంప్ దానికి బదులుగా ఈ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చి పాక్ పాలకులను బెంబేలెత్తిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు.